ఏమైందన్నా పొద్దున నేను పోలీసులు ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉన్నది కదా. మీరు ఈరోజు ఆవరణ దీక్ష చేస్తాను ముందే పసిపెట్టినటువంటి పోలీసులు మిమ్మల్ని చేయకుండా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మేము పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగినా అని కూడా ఇక్కడ మీరు లేరు. ఇక్కడ నుంచి ఒక ప్రైవేట్ వెహికల్ మిమ్మల్ని కార్లో వేరే గడికి తీసుకెళ్ళారు. ఎక్కడన్నా కూడా పోలీసులు చెప్పలేదు. అసలు మీరు పొద్దంతా ఎక్కడున్నారు, ఎక్కడికి తిరిగిరు, మీరు దీక్ష చేసిరా, మీరు ఏమన్నా తిన్నారా, తిన్నారు ఎప్పటి వరకు? ఇప్పుడే దీక్షని మా రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా టీపీవైఎఫ్, వివిధ ప్రజా సంఘాల నాయకులందరూ వచ్చి నీ ప్రాణాలకు ఏం కాకూడదు శ్యామ్, ఒక దుర్మార్గుల కోసం మనం ప్రాణాలు తీసుకోకూడదని నన్ను బతిమలాడి, నీ ప్రాణం ప్రజల కొరకు ఉండాలి, అటువంటి దుర్మార్గుల కొరకు మనం ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు, ఇంకా మళ్ళీ పోరాడదాం, ఈ దీక్షను ఏ విధంగా అయితే భగ్నం చేశారో వేరే పోరాట కార్యాచరణ మరొక రూపంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దామని అందులో భాగంగా దీక్షను అయితే ఇప్పుడైతే విరమించడం జరిగింది. ఏదైతే గత 5 రోజులుగా ఈ నెల 8వ తారీఖు సాయంత్రం పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది. ఎవరి మీద? కేంద్ర సహాయక మంత్రి, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ మీద, బండి భగీరథ్ మీద ఫోక్సో కేసు నమోదైన వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి. కానీ ఈ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అందరికీ ఒకటే రూలు, బిఎన్ఎస్ అనేది అందరికీ ఒకటే సెక్షన్. సపరేట్గా భారత రాజ్యాంగం ఏమైనా సపరేట్ ఉన్నదా? బండి భగీరథకు, బండి సంజయ్కి, బీజేపీ పార్టీ వాళ్లకు, బీజేపీ కార్యకర్త ఆయన కంటిలో కప్పుకొని ప్రచారం చేశాడు కరీంనగర్లో. అందులో భాగంగా 17 నెలల పసిపాపను అత్యంత కిరాతకంగా మానభంగం చేసి చంపేటువంటి ప్రయత్నం చేసి బండి సంజయ్ తన అనుచరులు బాధితురాలు కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేసి రకరకాల ఇబ్బంది పెట్టారని మొత్తం లోకమంతా కోడే కూస్తా ఉంటే ఆ దుర్మార్గాన్ని పట్టుకోవాలని ప్రజా సంఘాల నేతలు, ప్రతిపక్ష నాయకులు, మా పార్టీ నాయకులు, ఇలాంటి జర్నలిస్టులు అందరు క్వశ్చన్ చేస్తూ ఉంటే బండి సంజయ్ కొడుకు సపరేట్ రాజ్యాంగం ఉన్నట్టు తనని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా మేమేం చెప్పామంటే ప్రజాస్వామ్యాన్ని చంపేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు, పెద్దలకు న్యాయం, పేదలకు న్యాయం అనేటువంటి రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వమే కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి అమ్ముడుపోయినటువంటి నాయకులకే కానీ కొమ్ము కాస్తా ఉన్నది. అందుకని చెప్పేసి మేమేం చేసాం, ఆమరణ నిరాహార దీక్షని ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, జీడిమెంట్ల బస్ డిపో దగ్గర చేయాలనుకున్నాం. అందులో భాగంగా ఏసీబీ గారి దగ్గరికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేసాం, లెటర్ ఇచ్చాం. ఆ లెటర్ ప్యాడ్ మీద పొద్దున్నే ఆ దుర్మార్గాన్ని అరెస్ట్ చేయాలని పొద్దున్నే స్నానం చేసి నేను ఆ దీక్ష దగ్గరికి వెళ్ళి అంటే దీక్షను ప్రారంభిద్దాం అనుకునే లోపు స్నానం కూడా చేయలేదు, బట్టలు కూడా వేసుకోలేదు. పొద్దున్నే 7:30, 6:30 ఆ ప్రాంతంలో పొద్దున్నే పోలీసులు మా ఇంటికి వచ్చి మీరు సూరారం పోలీస్ స్టేషన్ రావాలన్నారు. ఎందుకు సార్? నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్ అన్నాను. లేదండి మాకు పైనుంచి ఒత్తిడి. వాళ్ళు చెప్పాను పోలీసులు ఏమన్నా పోలీసులు కాకపోతే గంటకోసారి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. మరి బండి సంజయ్తో మాట్లాడుతున్నారా, రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ ఉన్నారా, నరేంద్ర మోడీ ఫోన్ చేస్తా ఉన్నాడా, అమిత్ షా ఫోన్ చేస్తా ఉన్నాడా, నన్ను చంపమంటున్నాడా, ఏం చేయమంటున్నాడు నాకైతే తెలియదు. సరే సార్ వస్తాను, నన్ను ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు? సూరారం పోలీస్ స్టేషన్ పదండి. వచ్చిన తర్వాత ఎక్కడ తీసుకున్నారు సార్ నన్ను? పోలీసు జీబులో కాకుండా ఇంకా వేరే వెహికల్లో, ప్రైవేట్ వెహికల్లా ఉంది, ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్ అంటే అటొక పోలీస్ అయినా ఇటొక పోలీస్ అయినా కూర్చున్నాడు, ఆటో అయినట్టు నూకిరినాను, మధ్యలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉంది, నాకు కండువా ఉన్నది, తీసుకొని పోయారు. ఎక్కడ తీసుకొని నాకు తెలియదు. ఇటొకైనా కూర్చున్నాడు, బయట అటు చూనియట్లే. ప్లీజ్ సార్ కోఆపరేట్ చేయండి అంటారు. వాళ్ళు ఏమన్నా నన్ను ఏం కొట్టలేదు, తిట్టలే. ప్లీజ్ సార్ కోఆపరేట్ చేయండి అంటారు. అదేంటి సార్ ఇన్ఫార్మేషన్ చేసుకొని మా వాళ్ళకు అంటే ఫోన్ కూడా మీ ఫోన్ ఇవ్వండి సార్, మాకు పై నుంచి ఆర్డర్స్ ఇచ్చేసా. చట్టాన్ని పోలీసులను గౌరవించాలి కదా, వ్యక్తులుగా నేను గౌరవించే యూనిఫామ్ని గౌరవించి ఇచ్చేసిన తర్వాత ఈ టైంకి వదిలేశారు నన్ను. నేను తర్వాత చూస్తే ఏమున్నది, 2-3 కార్లు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో కారు, ఆ కారులో నుంచి ఇంకో కారు, బాచుపల్లి పక్క నుంచి, దాని తర్వాత బాచుపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళి సాయంత్రం దాకా కూర్చోబెట్టారు. తినండి సార్, తాగండి సార్. నేను దీక్షలో ఉన్నానండి, ఆ దుర్మార్గుడికి శిక్ష పడాలని దీక్ష చేస్తా ఉన్నానండి అని చెప్తా ఉంటే, తినండి సార్, తాగండి సార్, మంచినీళ్ళు తీసుకోండి, జ్యూస్ తీసుకోండి అంటే నాకెందుకు మంచినీళ్ళు జ్యూస్? 17 నెలల పసిపాప తెలంగాణ బిడ్డని అత్యంత కిరాతకంగా మానభంగం చేసిన దుర్మార్గుడిని పట్టుకోలేక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థే కానీ
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ బండి సంజయ్ చెప్పేది నాకు అర్థం కాగలుగుతా. బండి సంజయ్ కుమారుడా కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్టు అంట. ఎందుకు సిట్టు? జానీ మాస్టర్ విషయంలో ఎందుకు సిట్టు వేయలేదు? దిగంబర్ విషయంలో ఎందుకు సిట్టు వేయలేదు? ఆయన పేరేం పేరు? ఫండ్ భగీరు. ఆయన పేరేం పేరు? భగీరథ విషయంలో ఎందుకు సిట్టు వేయలేదు? భార్గవ్. చాలా మంది మీద తెలంగాణ రాష్ట్రంలో ఫోక్సో కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళకి ఏమైనా సపరేట్ రాజ్యాంగం, సపరేట్ బిఎన్ఎస్ ఉందా? బండి సంజయ్ కుమారుడికి ఏమైనా సపరేట్ బిఎన్ఎస్ ఉందా? ఇక్కడ బీజేపీ ప్రభుత్వం లేదు కదా, అంటే కాంగ్రెస్ సర్కార్ ఉన్నది కదా, మరి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలి కదా, ఎందుకు ఇట్లా వ్యవహరిస్తా ఉన్నారు? అదేండి నేను ఏం చెప్తున్నాను, రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఈ రేవంత్ రెడ్డి సైకిల్ పువ్వు తొక్కితే చేయి గుర్తు మీద గెలిచినటువంటి ముఖ్యమంత్రి. ఒరిజినల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు ఈయన. ఎంత దుర్మార్గం అండి, లోకమంతా కోడే కూస్తా ఉంటే బండి సంజయ్ ఓ పక్కన రెచ్చగొడతా ఉన్నాడు. నన్ను గెలికిర్రు లంకనా అంటారు. ఎస్, మమ్మల్ని కూడా గెలికినావు. తెలంగాణ బిడ్డను గెలికితే ఏ విధంగా ఉంటుందో మేము మండిస్తాం, రాష్ట్రం అంతా మండిస్తాం. చూడండి, మేము మండిస్తాం. ఎంత దుర్మార్గం. ఒక మైనర్ బాలికను హత్య చేసింది కాకుండా దేవుని అడ్డం పెట్టుకుంటా ఉన్నాడు. అని ఉంచుతున్నారు నీ పాటలు. నిన్ను సిగ్గుంటే నీకు రాజీనామా చేయి బండి సంజయ్. నీ కొడుకు నిజంగా సత్యపురుషుడైతే ఎక్కడికి పోయాడు చెప్పు? నరేంద్ర మోడీ ఇంట్లో దాచిపెట్టావా? రామచంద్రరావు ఇంట్లో దాచిపెట్టావా? రేవంత్ రెడ్డి ఇంట్లో దాచిపెట్టావా? సజ్జనార్ ఇంట్లో దాచిపెట్టావా? సిపి సజ్జనార్ ఇంట్లో ఎక్కడ దాచిపెట్టావు? నాకు అర్థం కాగలుగుతా. కేంద్ర మంత్రి కొడుకు దొరకట్లేదనంటే కేంద్ర ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయినట్టే కదా. పాకిస్తాన్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారా? నక్సలైట్లు కిడ్నాప్ చేసే వాళ్ళ డిమాండ్స్ ఏమన్నా కేంద్ర మంత్రి ముందు పెట్టారా? ఫెయిల్ అయిపోయారు. సిట్టు రాష్ట్ర పోలీసులకు దొరకట్లేడు. అదేవిధంగా కేంద్ర బలగాలకు దొరకలేదు. కేంద్ర మంత్రి అండి ఆయన, హోం శాఖకు సహాయక మంత్రిగా ఉన్నాడు ఆయన. ఫెయిల్ అయిపోయినట్టే కదా. జస్ట్ ఫెయిల్ అయిపోయింది. నువ్వు అమిత్ షా నువ్వు రాజీనామా చేయి, లేకపోతే దీనికి బాధ్యత వహించి మా కేంద్ర మంత్రి కొడుకులకే మేము భద్రత కలిపేయలేకపోతున్నాం. మా ప్రభుత్వం ఒక లుచ్చా ప్రభుత్వం అని నరేంద్ర మోడీ గారు మీరు రాజీనామా చేయండి. ముందస్తు బెయిల్ కోసం వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. రేపు విచారణ ఉన్నది. అంటే రేపు 14వ తారీఖు. ఎవరు వెళ్ళారు హైకోర్టుకు? బండి సంజయ్. అంటే బండి సంజయ్ కొడుకు ఎక్కడున్నాడో లాయర్ కు, ఆ లాయర్ ను నడిపిస్తున్న బండి సంజయ్ కు తెలుసు కదా. సింపుల్. ఇవాళ కూడా పోలీస్ స్టేషన్ లో 2 గంటలకు రావాలని పేట్బాషిన్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా రాలేదు. చట్టం వల్ల చుట్టం అండి. అదే చట్టం వల్ల చుట్టం అండి. చట్టం బీజేపీ వాళ్ళకి చుట్టం, చట్టం బండి సంజయ్ కి చుట్టం, చట్టం పెద్దవాడికి చుట్టం అయిపోయింది. దేశంలో ప్రజాస్వామ్యం లేదు, రాష్ట్రంలో డెమోక్రసీ లేదు, చంపేశారు. స్పష్టంగా కనబడతా ఉన్నది. వీడేమైనా పెద్ద పీకుడు వాడా? వీడేమైనా పెద్ద సంఘ సంస్కర్త? బండి భగీరథ అనేటాడు. టెక్ మహీంద్రా యూనివర్సిటీలో వీడు చేసిన అరాచకాలు చూడలే. 3 అమ్మాయిలతో మీరు ఒక ఫోక్సో కేసులో ఉన్నటువంటి అమ్మాయి ఫోటోనే లేదు బయట, తెలుసా? ఆ అమ్మాయిలు వేరు, వేరే అమ్మాయిలు 1 కాదు 2 కాదు, వీడు 100 బాధితులు ఉన్నారు. వీడి బాధితులు ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, మాజీ ముఖ్యమంత్రి కూతురు కవితను అరెస్ట్ చేశారు. వీడేమో అంతకంటే పీకుడు కాడా? చట్టం వీడికి చుట్టమా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అంటే చూడండి ఏ రకంగా ఈ రోజు వ్యవస్థలను మేనేజ్ చేస్తా ఉన్నారు. బీజేపీ వాళ్ళకు చట్టం చుట్టమైపోయింది. తెలంగాణ ప్రజల మేల్కొనండి. రఘునందన్ సార్ ఏం చెప్తాడు? ఆయన భాషలో చెప్పాలంటే, నీకు ఇష్టం లేనటువంటి నాయకులు ఇంటి మీదకి పోయి కొడతావు, తిడతావు, చంపుతావు అన్న. నువ్వు నీకు నచ్చకపోతే ఓడించంటున్నావు. ఎస్, ఈ దుర్మార్గుడి రాజీనామా చేయమని చెప్పి ఓడిస్తారు ప్రజలు. నిజంగా ఆయన నీతిపరుడే, నిజాయితీపరుడే అయితే ఆయన నిబద్ధతను ఏమంటారు రాజీనామా చేసి మరి కరీంనగర్ లో పోటీ చేసి మనం నిరూపించుకోమను, రఘునందన్ సార్ భాషలో చెప్పాలంటే. కాబట్టి చట్టం బీజేపీ వాళ్ళకి చుట్టమైపోయింది. రేవంత్ రెడ్డి బండి సంజయ్ కుమారుణ్ణి కాపాడడం కోసం ఒక బీజేపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పోలీసులు ఫెయిల్ అయిపోయారు, కేంద్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది. బీజేపీ ప్రభుత్వం అంటే ఒక రేపిస్టుల ప్రభుత్వంలా తయారైంది. అందులో భాగంగా మాలాంటి వాళ్ళు గలవెత్తా ఉంటే ఈ రకంగా పోలీసు వాళ్ళతో ఒత్తిడి చేపించడం. ఎన్ని రోజులు చేపిస్తారు? ఎంతగానో చేపిస్తారు. పొద్దున్న నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా వాళ్ళు బతిలాడారు. టిఫిన్ చేయండి, 20 రకాలు చేశారు. ఎన్ని రోజులు ఆపుతారు? మా రాష్ట్ర నాయకత్వం నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను బతికి బయటపడ్డా. అంటే ఇంతమంది కాదండి, ఒక దుర్మార్గుల కోసం ఇంతమంది ఇబ్బంది పడాలండి. 100కు 200 చెప్తాం. ఇప్పుడు మేమేమో డెమోక్రాటిక్ పద్ధతిలో చెప్పి చేస్తాము. ఈ రకంగా అరెస్ట్ చేశారు, చెప్పకుండా చేస్తాం. మీ ఇంటెలిజెన్స్ కూడా దొరకం. ఆ రకంగా మేము ఏం చేయాలో ఆ పని చేస్తాం. కాకపోతే మేము ఎవరిని హత్య చేయము, ఏ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయము. మా నిరసనని ఏ రకంగా తెలియజేయాలో మేము తెలియజేస్తాం.